ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక అడవిలో తొంటరి కోతి జంతువుల్ని ఆట పట్టిస్తూ ఇబ్బందికి గురిచేస్తూ ఉండేది. తోటి కోతి చేష్టలు రోజురోజుకి ఎక్కువవుతాయి. ఒకరోజు పాము వద్దకు వెళ్ళి నీకు ఆహారం చూపిస్తాను అని చెప్పి కప్ప గుంపుల వద్దకు తీసుకొని వెళ్తుంది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడతాయి. అది చూసి కోతి ఆనందపడుతుంది. పాము పడుకొని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకుతో తీసుకొని వెళ్ళి పాము పుట్టలో పడేస్తుంది. చీమలు కుట్టి పాము విలువిల్లాడిపోతుంది. దాన్ని చూసి కూడా కోతి ఆనందిస్తుంది. కోతి అల్లరి చేష్టలు విసిగిపోయిన తోటి కోతి దాన్ని సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఒకరోజు తొంటరి కోతి పిల్లల్ని కనిపించకుండా పోతాయి. ఎంత వెతికినా పిల్లలు కోతికి కనిపించవు. తొంటరి కోతి పిల్లల కోసం అల్లాడిపోతుంది. తిండి నిద్ర మానేసి నీరసిస్తుంది. అప్పుడు మంచి కోతి తొంటరి కోతి పిల్లలను తీసుకొని వస్తుంది. దాంతో వెంటనే తొంటరి కోతి పిల్లల్ని గుండెకి హద్దుకొని నీకు నా పిల్లలు ఎక్కడ కనిపించాయి అని అడుగుతాయి. నేనే దాచిపెట్టాను అని మంచి కోతి చెప్తుంది. అలా ఎందుకు చేశావు అని అడుగుతుంది. అప్పుడు మరి నువ్వు ఎందుకు ఎదుటివారిని ఏడిపిస్తున్నావు అని అడిగితే దాంతో తొంటరి కోతికి బుద్ధి వచ్చింది. అప్పటి నుండి బుద్ధిగా ఉంటుంది. నీతి ఏంటంటే ఎదుటివారికి వీలైతే సాయం చేయాలి, కానీ వారిని బాధ పెట్టకూడదు.